సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఈరోజు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకు లీడర్లు వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాడు. స్పందన అని పెట్టారు. అప్పటికిప్పుడు ఎలా అనిపించింది? స్పందన సదుపాయాలు బాగుంది, ప్రజా దర్బార్ బాగుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే చాలా చక్కగా నీటుగా ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నడిచేదే మన బాబుగారి ప్రభుత్వం. అప్పటి గవర్నమెంట్లో పొద్దున లెగిస్తే మీడియాల ముందుకు వచ్చేసి అరాచకాలు, బూతులు తిట్టడం, వాళ్ళని వీళ్ళని హింసించటం ఇలాంటివన్నీ జరిగినాయి. సో బాబుగారు రావడం అనేది ఆ దైవ నిర్ణయం, గొప్ప నిర్ణయం అనుకొని ప్రభుత్వం బాగా నడుస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే 3.6, 3.6 అనేది ఎగ్ పఫ్స్కి జగన్మోహన్ రెడ్డి ఎగ్ పఫ్లు తినడానికి 3.5 అని. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ స్కామ్, వేస్టేజ్, పబ్లిక్ మనీ, అంటే చాలా వరకు మనీ వేస్ట్ చేశారని కూటమి ప్రభుత్వం అంటుంది. ఆయన ప్యాలెస్ కట్టుకోవడానికి, రుషికొండ కట్టుకోవడానికి 600 కోట్లకు ఖర్చు పెట్టి చుట్టూరు ఫినిషింగ్ చేయడానికి 3.5 కోట్లు అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఖర్చు అంతా ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా కూడా దేన్ని వదలలేదండి. ప్రతి ఒక్క రూపాయిని కూడా ఎక్కడ అనేది వదలటం అనేది జరగల. సచివాలయాలు తగలబెట్టారు, యూనివర్సిటీలు అమౌంట్లు వాడుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆఖరికి మన ఇంటిని పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేసి అతని దగ్గర పెట్టుకుంటా అన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది అప్పుడు మనం అడగటం జరిగింది. కాబట్టి ప్రజలకి అతను కరెక్ట్ కాదని చెప్పేసి మా ఉద్దేశం. పాస్బుక్ మీద ఫోటోలు వేయించుకోవడం కోసం కేవలం ప్రింటింగ్కే 13 కోట్లు అయిందని అంటున్నారు. ఓన్లీ ప్రింటింగ్కి 13 కోట్లు అవసరం అంటారా ఫొటోస్కి అన్నీ? అతను పైచాచికం ఎలాగంటే ఫస్ట్ అతను ప్రభుత్వం రాగానే ప్రజా దర్బార్ని కూల్చేశారు. దాన్ని బట్టి అతని పైచాచికం అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం. అది 1300 కోట్లు కాదు, 8000 కోట్లైనా సరే తన అవసరాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెడతాం జరుగుతుంది. అది పంచాయతీ నిధులకి 8300 కోట్లు అనేది చేశాము అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏమో ఎక్కడికి వెళ్ళిన 8300 కోట్లు వెళ్ళినట్టు ఏం కనపడట్లేదు, పంచాయతీలు ఏం డెవలప్ లేదని వీళ్ళు క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఈ 8300 కోట్లు ఎటు వెళ్ళి ఉంటాయంటారు? జగన్మోహన్ రెడ్డి పంచాయతీకి పెట్టానంటున్నారు, వీళ్ళేమో లేదు అంటున్నారు. ఏమండి, ఈ 8300 కోట్లు ఎవరికి ఇచ్చారో ఎప్పుడు ఇచ్చారో అసలు మనకి ఎవరికి తెలియని విషయం. ఇక్కడ ప్యాలెస్ నుంచి తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళడానికే హెలికాప్టర్లు వెళ్ళారు. దాన్ని బట్టి జనాలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది ఎక్కడా పరిపాలన జరగలేదు, ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి అది అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఓలిని బటన్ నొక్కాం అని చెప్పేసి పోయిన సంవత్సరం బటన్ నొక్కి ఏం చేశారండి? ఎవరికి కూడా ఇది జరగలేదు, ఎవరిని కూడా బతకనివ్వలేదని మేము విన్నపిస్తున్నాం. జరిగిన 5 రోజుల్లో అన్నా క్యాంటీన్ ఎలా అనిపిస్తుంది? అన్నా క్యాంటీన్ అనేది ప్రజలకి చాలా మేలండి. ప్రతి ఒక్క బీదవాడు కూడా, ప్రతి ఒక్కళ్ళ ఎంప్లాయీస్ మేము కూడా వెళ్ళి తిన్నాము. చాలా చక్కగా ఉంది భోజనం. మా అన్నా క్యాంటీన్ అనేది ఫస్ట్ రావటం ఆయన తీసేయటం వల్ల కరోనా టైంలో కూడా ఎవరూ కూడా పాపం భోజనానికి ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చక్కగా ప్రజలందరూ వెళ్ళి కూడా మేము కూడా కార్లాపి తిన్న రోజులు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పని అది మేము అనుకుంటున్నాం.